నమస్తే అండి. నేను పద్మజ ఖండవిల్లి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నవజనార్దన క్షేత్రాల్లో ఈరోజు మనం 4గో క్షేత్రమైన ఆలమూరు క్షేత్రంలో ఉన్నామండి. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అలాగే స్వామివారిని దర్శనం కూడా చేసుకుందాం రండి. నవగ్రహ దోష నివారణ కోసం నారద మహర్షి చేత ఈ 9 క్షేత్రాలు ప్రతిష్ఠించబడ్డాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 9 క్షేత్రాల్లో ఈ స్వామివారు జనులను ఉద్ధరించడానికే వెలిసారన్నమాట. గోదావరి తీరం వెంబడి ధవళేశ్వరం నుండి కోటిపల్లి వరకు కూడా ఈ 9 క్షేత్రాలు ఉంటాయి. వాయవ్య దిశ నుండి దక్షిణ దిశ వరకు గోదావరి తీరం వెంబడి 9 ప్రాంతాల్లో నారద మహర్షి ఈ క్షేత్రాల్లో స్వామిని ప్రతిష్ఠించారనమాట. మనం నిత్యం జపించే కేశవనామాల్లో 21 నామమైన జనార్దన నామమే ఈ స్వామివారి యొక్క నామం. ఈ క్షేత్రాలన్నీ కూడా జనార్దన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆలయాలు కృతయుగం నుండి కూడా ఉన్నాయని చరిత్ర చెప్తోంది. ఈ క్షేత్రాల గురించి వీటి యొక్క ప్రాధాన్యత గురించి కూడా పద్మపురాణం అలాగే భీమఖండంలో కూడా ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈ ఆలమూరు క్షేత్రం కాకినాడ రావులపాలెం రహదారికి సుమారు 1 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. జాతకరీత్యా విద్యా విషయంలో ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు చేయించుకుంటే కనుక వారికి ఉన్న జాతకపరమైన ఇబ్బందులు తొలగి విద్యాభ్యాసంలో రాణించి ఉన్నత స్థానాలకు చేరతారని భక్తుల నమ్మకం అన్నమాట. ఈ ఆలమూరు క్షేత్రంలో మనకి జనార్దన స్వామివారు ఉగ్రముద్రలో దర్శనమిస్తారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ముద్రలో దర్శనమిస్తారనమాట. 9 క్షేత్రాల్లో కూడా స్వామివారు 9 ముద్రలతో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న ముద్ర ఉగ్రముద్ర అనమాట. అయితే స్వామివారు కేవలం దుష్ట శిక్షణ చేసే సమయంలో మాత్రమే ఉగ్రమూర్తిగా మనం భావించాలి. భక్తులను ఉద్ధరించే క్రమంలో మిగిలిన సమయంలో ఆయన ఎప్పుడూ ఎల్లవేళలా అభయముద్రలోనే మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే స్వామివారికి ఒక పక్కన శ్రీదేవి అమ్మవారు, ఒక పక్కన భూదేవి అమ్మవారు కొలువై ఉంటారు. శ్రీదేవి అమ్మవారి విగ్రహం కొంచెం వెనుకకు, భూదేవి అమ్మవారి విగ్రహం కొంచెం ముందుకు ప్రతిష్ఠించబడి ఉంటాయన్నమాట. భక్తులు ఎలాంటి ఇబ్బందులు బాధలతో అయినా సరే ఇక్కడున్న స్వామివారిని దర్శించి ప్రార్థిస్తే స్వామివారిని ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. మరీ ముఖ్యంగా జాతకరీత్యా విద్యా సంబంధమైన అలాగే జ్ఞాన సంబంధమైన లోపాలున్న వ్యక్తులు ఇక్కడున్న స్వామిని దర్శించుకుంటే వారికి ఉన్న జాతక సమస్యలు పోయి చక్కటి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయని భక్తులు చాలా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అందువల్ల నిత్యం అనేక మంది విద్యార్థులు ఇక్కడున్న స్వామివారిని దర్శించి చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ నవజనార్దన క్షేత్రాల్లో ఆలమూరు క్షేత్రం 4గో క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారికి 4 శనివారాలు 4 ప్రదక్షిణలు స్వామివారిగా కూడా ప్రసిద్ధి ఉంది. ఈ నవజనార్దన క్షేత్రాలన్నిటిలో కూడా శివకేశవులిద్దరికీ ఆలయాలు ఉంటాయి. ఈ ఆలమూరు క్షేత్రంలో కూడా శ్రీ భట్టి విక్రమార్కేశ్వర శివాలయం కూడా ఉంది. మీరు ఈ ఆలమూరు జనార్దన స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది ఆలయం కూడాను. ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చాలా వైభవంగా నిర్వహించబడతాయి. కార్తీక మాసంలో ఈ స్వామినే కార్తీక దామోదరునిగా భావించి భక్తులు విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ధనుర్మాసంలో కూడా స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. నిత్య పూజలు కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. మేము ఏకాదశి రోజు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. ఆ రోజు భక్తులు ఆలయంలో విష్ణు సహస్ర పారాయణం చేస్తున్నారు. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత చాలా వైభవంగా రథోత్సవం జరుగుతుందండి. అలాగే ధనుర్మాసంలో కూడా స్వామివారికి లక్ష తులసి పూజ కూడా చాలా వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఈ నవజనార్దన క్షేత్రాల్లో మొదటి క్షేత్రం ధవళేశ్వరంలో ఉందండి. రెండవ క్షేత్రం మడికి గ్రామంలో ఉంది. మూడవ క్షేత్రం జొన్నాడలో ఉంది. ఇప్పుడు మనం దర్శించుకుంది 4గో క్షేత్రం అన్నమాట. ఇవన్నీ కూడా చాలా దగ్గరగానే ఉంటాయి. అన్నీ కూడా ఒకే రోజు దర్శనం చేసుకునే దూరంలోనే ఉంటాయి. మీరు అన్నీ ఒకే ట్రిప్లో ప్లాన్ చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆలయం లోపల అంతరాలయంలో ఆళ్వార్ల విగ్రహాలు కూడా ఉంటాయండి. అంతరాలయం కూడా చాలా చక్కగా ఉంది. ఇక శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి విగ్రహాన్ని చూస్తే మనకి అలా చూస్తూ ఉండాలని అనుభూతి కలుగుతుందండి. అంత చక్కగా ఉంటుంది. స్వామివారి దివ్య మనోహర రూపాన్ని చూస్తుంటే అసలు వర్ణించడానికి మాటలు కూడా రావన్నమాట. అంత బాగుంటుంది. చాలా చక్కగా ఉంటుంది. అసలు ఆ విగ్రహాన్ని చూస్తే అక్కడి నుంచి రావాలని అనిపించదు. అంత బాగుంటుందన్నమాట. ఆలయం అంటేనే ఒక పాజిటివ్ ప్లేస్ అండి. మనం ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు లేకపోతే మానసికంగా ఏదన్నా
ఆందోళనగా ఉన్నప్పుడు ఒకసారి ఏదైనా ఆలయానికి వెళ్ళి కొంతసేపు అక్కడ మనం సమయం గడిపొస్తే కనుక మనకి చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది మైండ్. ఒక రకమైన ధైర్యం వస్తుంది. ఎక్కడో దూర తీరాలు ఉన్న ఆలయాలకు వెళ్ళలేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటే కనుక మనకి చాలా హాయిగా, ఆనందంగా అనిపిస్తుందండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు అత్యంత ప్రసన్నంగా మనకి దర్శనమిస్తారు. అలాగే ఆలయ శిల్ప సంపద సైతం భక్తులను ఆకట్టుకుంటుంది. చాలా చక్కగా ఉంటాయి శిల్పాలు ఆలయ శిఖరం మీద. ఇక్కడ ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఉగాది పర్వదినాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ 9 ఆలయాల్ని ఒకే రోజు దర్శనం చేసుకునేలాగా ఆర్టీసీ వాళ్ళు ప్యాకేజెస్ ఏర్పాటు చేస్తున్నారండి. అవైతే చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి. నవజనార్దన పారిజాతాలు అనే పేరుతో ప్యాకేజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మేబీ సండేస్ ఉన్నట్టున్నాయి. ఒకసారి కనుక్కుంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకొని వెళ్ళొచ్చు. అవి కూడా రీజనబుల్‌గానే ఉంటాయి. మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 4, 5 కల్లా మనం మొత్తం అన్ని ఆలయాలు దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే ఈ ఆలయాలు దర్శనం చేసుకున్నాము. పూజారులు అందరి నెంబర్‌లు కూడా మనకు ఉంటాయండి. ఏ టైంలో వెళ్ళినా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారనమాట. గుడి తలుపులు ఓపెన్ చేసి మనకి దర్శనం కలిగేలా చేస్తారు కాబట్టి రోజులో ఎప్పుడైనా సరే ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈవిడ ఆలయ ట్రస్టీల్లో ఒకరైన ద్విభాష్యం సత్యలక్ష్మి గారు. ఈవిడ మాకు ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు. వీడియో తీసుకోవడంలోనూ, అలాగే ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనూ. ఈ నవజనార్దన క్షేత్రాల వీడియోలన్నీ కూడా ఒక ప్లేలిస్ట్‌గా క్రియేట్ చేసి మన ఛానల్‌లో ఉంచానండి. మీరు ఆ ప్లేలిస్ట్ కనుక ఓపెన్ చేస్తే మొత్తం అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. వీడియోస్ నచ్చితే ఉంటే గనక తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఎక్కువ మందికి తెలుస్తుంది. మళ్ళీ రేపు సాయంత్రం మరో వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.